నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తేరా. అక్క, బిజినెస్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి మేము ఫస్ట్‌లో పెట్టినప్పుడు చాలా బాగా వెళ్ళింది. అసలు మేము పెట్టి చాలా రోజులైంది, ఇంకా స్టార్టే అవ్వలేదు డెవలప్మెంట్ అనేది. ఇట్లా ఈ బిజినెస్‌కి సంబంధించి రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇప్పుడున్నటువంటి ఈ యుగంలో అంటే ఈ ఏఐ యుగంలో బిజినెస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. అండ్ ఎవరి దగ్గర ఆధారపడకుండా ఉన్న వాళ్ళు కూడా బిజినెస్‌ని ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు. బిజినెస్ చేద్దాము. అవును. మరి బిజినెస్‌లో సక్సెస్ రావాలి అనంటే ఏదైనా చక్కటి మార్గం ఏదైనా ఉందా? రెమెడీ ఏదైనా ఉందా? చెప్తారా ప్రేక్షకులకి? ఉంది పద్మిని. బిజినెస్ లో సేల్స్ ఉంటేనే కదా ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవుతుంది. ఆ సేల్స్ పెరగడానికి ఒక చిన్న ప్రయోగం చెప్తానన్నమాట. చాలా చిన్న ప్రయోగము, లక్ష్మీకరమైన ప్రయోగం అది. అది లక్ష్మీ తంత్రం అని చెప్పుకోవచ్చు. చిన్న లక్ష్మీ తంత్రంలో ఒక భాగం అది. మనకి ప్రతి నెల వచ్చే శుక్లపక్షం తర్వాత వచ్చే గురువారం మొదలు పెట్టుకోవాలి. ఆ గురువారం రోజు నుంచి 7 రోజులు చేయాలి ఈ ప్రక్రియ. ఓకే. 7 డేస్ చేయాలన్నమాట. ఒక తెల్లని వస్త్రం తీసుకోవాలి. తెల్లని వస్త్రం తీసుకొని దాని మీద శ్రీం అని రాయాలి. అది ఏ విధంగా రాయాలో చూపిస్తాను. శ్రీం అని రాసేసి దాని మీద పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధముతో పూజించి లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ లేదా లక్ష్మీ మంత్రం ఏదైనా చదువుకొని దాన్ని తర్వాత ఒత్తిలా చేసేసి ఒక మట్టి వైట్ క్లాత్ ని ఒత్తిలా చేసేయాలి. ఏదైతే మనము శ్రీం అని రాస్తామో దాన్ని ఒత్తిలా చేసేసి నూనెలో నానబెట్టి దీపంలా వెలిగించాలన్నమాట. నువ్వుల నూనెతో గాని ఆవు నెయ్యితో గాని కూడా చేసుకోవచ్చు ఈ పరిహారం. ఓకే. అలా చేసుకొని ఏదైనా ఒక చిన్న నైవేద్యం అంటే అమ్మవారికి ఏమి ఇష్టము, మనకి క్షీర అన్నము ఎక్కువ పెడతాం అమ్మవారికి, లేదా తేనె పెట్టినా కూడా ఓకే అన్నమాట. అలా పెట్టి 7 రోజులు వరుసగా ఈ దీపాన్ని వెలిగించాలి ఇలా శ్రీం అని రాసి. ఈ ప్రక్రియని ఎలా చేయాలి అని అంటే గంధం, పుష్పం, ధూప, దీప నైవేద్యాలతో పూజించి మంత్రంను 108 సార్లు పఠించాలి. ఏ మంత్రాన్ని? యంత్రం వేసి చెప్తాను. ఏం మంత్రమో చెప్తాను. యంత్రం వేసి పూజించిన ఆ గుడ్డను దీపారాధన ఒత్తిగా చేసి మంచి నూనెలో ముంచి ఇత్తడి ప్రమిదలో ఉంచి ఏదైతే షాప్ ఉంటుందో అక్కడ వెలిగించుకోవాలి. ఈ విధంగా 7 రోజులు వెలిగించాలి కంటిన్యూస్ గా. అంటే ప్రతిరోజు కూడా శ్రీమని ఆ తెల్ల వస్త్రం మీద రాయాల్సింది. అలా ఈ పరిహారం అంటే ప్రతి నెల మొదటి గురువారం 7 రోజులు అంటే శుక్లపక్షం నుంచి వచ్చేటటువంటి మొదటి గురువారం నుంచి 7 రోజులు గురువారం దాకా మళ్ళీ గురువారం వరకు వెలిగించాలి. తప్పకుండా వెలిగిస్తే ఏ కారణం చేతనో స్తంభించిపోయిన మీ వ్యాపారం అంటే ఏదైనా రీజన్ అవ్వచ్చు, స్తంభించిపోయిన అమ్మకాలు ఆగిపోయినా తిరిగి బలం పుంజుకొని బ్రహ్మాండంగా వ్యాపారం సాగుతుంది. అలాంటి తంత్రం అన్నమాట. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. అయితే కొంచెం కష్టతరంగా ఉండేది ఉంది. అంటే ఆ కష్టతరమైంది వద్దనుకొని ఇప్పుడు ఈ శ్రీం అనే దాని మీదే చక్కగా మీ షాప్ పేరు కూడా రాసుకోండి. అంటే ఏమైనా ఉన్నా చెడు దృష్టి పోద్ది. కింద శ్రీం కింద రాసుకోండి. దానికి తగిన మంత్రం చెప్తాను. ఓం శ్రీం క్లీం హ్రీం ఉత్తిష్ట శ్రీకరి స్వాహ. ఓం శ్రీం క్లీం హ్రీం ఉత్తిష్ట శ్రీకరి స్వాహ. ఈ మంత్రము 108 నుంచి 1008 సార్లు జపించుకోవచ్చు. 108 నుంచి 1008 టైమ్స్ జపించుకోవచ్చు ప్రతిరోజు కూడా. ఇది చేసుకోవటం వల్ల అభివృద్ధి, ధనవృద్ధి, ఐశ్వర్య ప్రాప్తి, సర్వ శుభములు కూడా కలుగుతాయి. అద్భుతం, అద్భుతం. సో ఇలా చేసుకోవచ్చు. చక్కగా ప్రతిరోజు కూడా దీపం పెడతారు. ఈ మంత్రం ఏదైతే వచ్చారో ఆ మంత్రం కూడా చదువుతారు. ఆ 7 రోజులే కాబట్టి నేను చెప్పేది ఏంటంటే 1008 సార్లు చదువుకుంటే చాలా మంచిది. సో ఇదే. సో ఇలాగ రాసేసుకుని చక్కగా ఈ శ్రీం కింద వాళ్ళ షాప్ పేరు రాసేసుకోవచ్చు కదా. షాప్ పేరు రాసేసుకోవచ్చు శ్రీం కింద. జూమ్ బ్యాక్. రైట్. సో ఈ విధంగా చక్కగా చేసుకుంటే మెయిన్ ఒక నిమిషం సో ఈ విధంగా చేసుకుంటే ముఖ్యంగా సేల్స్ అనేవి పెరుగుతాయి. అంటే ఏ కారణం చేత
సేల్స్ ఆగిపోయాయో మళ్ళీ తిరిగి సేల్స్ అనేవి ప్రారంభమవుతాయి. నరదృష్టి రూపంలో కూడా ఈ సేల్స్ మీద ప్రభావం చూపుతుంది. నరదృష్టి అవ్వచ్చు, ఇంకేదైనా కూడా బ్లాకేజెస్ ఎందుకు అవుతాయో తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్. Right. కొంతమందికి బుధగ్రహం వల్ల అవ్వచ్చు, Hmm. కొంతమందికి నరదృష్టి వల్ల అవ్వచ్చు, కొంతమందికి శనిగ్రహం వల్ల అవ్వచ్చు. ఎటువంటి బ్లాకేజ్ ఉన్నా కూడా అమ్మవారు దీన్ని తొలగిస్తారు. రైట్, అద్భుతం అక్క. సో గురువారం మొదలుకొని మళ్ళీ బుధవారం వరకు కంటిన్యూస్ గా చేయాల్సింది. మరి మధ్యలో ఒకవేళ అడ్డొస్తే ఎట్లా, ఏం చేయాలి? అడ్డు రానప్పుడే మీరు పెట్టుకొని చేయండి ఈ ప్రక్రియ. అంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ కి చేసుకోండి. అనివార్య కారణాల వల్ల ఏమైనా వచ్చింది ఆపేసేయాలి, మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. మళ్ళీ. ఎందుకంటే ఈ ప్రక్రియ విధానమే 7 రోజులు చేయాలి. Hmm. కంటిన్యూస్ 7 days ప్రాసెస్ అన్నమాట. సో చిన్న క్లాత్, వైట్ క్లాత్ సరిపోతుంది, ఒక దీపం అంటే ఒత్తిలాగా కర్చీఫ్ అంతా, చేసుకోవాలి. కర్చీఫ్ అంతా చిన్న కర్చీఫ్ ఉంటాయి కదా, Hmm. స్మాల్ సైజ్ కర్చీఫ్ సైజ్ Hmm. వైట్ క్లాత్ సరిపోతుంది. కాటన్ తీసుకొని చక్కగా చేసుకోండి. శ్రీం అని రాసి చక్కగా దాన్ని ఇలా ఒత్తిలా చేసి Hmm. నూనెలో నానబెట్టి వెలిగించుకో. రైట్ రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఈ ప్రక్రియను చేసుకుని సేల్స్ అవ్వట్లేదు, ధనాభివృద్ధి లేదు, లేకపోతే అసలు ఈ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే లాగుంది మా బిజినెస్ అనేది కొంచెం డెవలప్ అవ్వాలి అంటే ఏం చేయాలి అనుకునే వాళ్ళకి ఇది డెఫినెట్ గా యూజ్ అవుతుంది. అవును, వాళ్ళ కోసమే ఇది డెఫినెట్ గా మనం చెప్పడం జరిగింది. Right. సేల్స్ బిజినెస్ సేల్స్ ఇంప్రూవ్మెంట్ కోసం చెప్తాం. రైట్, అలా ఇంప్రూవ్ అవ్వాలి, చక్కగా ధనం సంపాదించుకోవాలి, అండ్ క్వాలిటీని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇవన్నీ చేసేస్తూ మనం ధర్మం పక్షాన ఉండకుండా అధర్మంగా ప్రవర్తిస్తే డౌన్ఫాల్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్, అలా ఉంటేనే ఎప్పుడైతే కస్టమర్ సాటిస్ఫై అవుతారో వ్యాపారం చక్కగా అభివృద్ధిలో ఉంటుంది. రైట్ అక్క, చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే.